ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఎకనామిక్ అనలిస్ట్గా పేరొందినటువంటి పరకాల ప్రభాకర్ గారు మరోసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల ఓట్లు తొలగించిన పరిస్థితి. రానున్న కాలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఈ సంఖ్య 16.5 కోట్లకు చేరుతుంది. అంటే కొన్ని సామాజిక సమూహాల్ని, సామాజిక వర్గాల్ని రాజకీయ చిత్రపటం నుంచి తొలగించే ప్రయత్నంగానే, ప్రక్రియగానే ఎస్ఐఆర్ని చూడాలనేది ఆయన చెప్తున్నటువంటి మాట. సో ఈ వ్యాఖ్యలపై, ఇతర అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పరకాల ప్రభాకర్ గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో 6.5 కోట్ల ఓట్లు అయితే డిలీట్ చేశారు. అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అన్ని రాష్ట్రాలు. సో రానున్న కాలంలో ఈ టోటల్ ఎస్ఐఆర్ అనేది పూర్తయ్యేటప్పటికి ఇది 16.5 కోట్లకు చేరుతుంది అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే ఎస్ఐఆర్ని ఇక్కడ డిలీటెడ్ ఓట్స్, నకిలీ డూప్లికేట్ ఓట్స్ లేదా రిపీటెడ్ ఓట్స్ డిలీషన్ ప్రక్రియగా చూడకూడదు. కొన్ని సామాజిక వర్గాల్ని రాజకీయ సమూహాల నుంచి తొలగించే ప్రయత్నంగా చూడాలి అనేది ఆయన చెప్తున్నారు. ఎలా చూడాలి? క్లియర్గా చూడొచ్చు. చాలా క్లియర్గానే ఆన్సర్ ఇచ్చాడు ఆయన. పరకాల ప్రభాకర్ గారు మాట్లాడిన దానికి ముందు బేస్ ఎక్కడంటే, నాకు రఘురామ కృష్ణరాజు గారు ఇంటర్వ్యూ ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్, ఓకే, చాలా కేటగిరీగా చెప్పాడు నాకు ఎస్సీ ఎస్టీ ఓట్లు వద్దని. వద్దని అన్నారు ఆయన. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు కూడా నాకు అక్కర్లేదని. అవును. సో ఇక్కడ మీరు ఒక స్ట్రాటజికల్ మూవ్స్ విచ్ ఆర్ హ్యాపనింగ్. ఇక్కడ మీరు అఖండ భారత్, హిందూ దేశం ఇలాంటి కబుర్లన్నీ చెప్తూ బీజేపీ వాళ్ళు చేస్తున్న దాన్ని వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జాగ్రత్తగా ఉండండి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో మేజర్ కన్వర్షన్స్ క్రిస్టియన్ సామాజిక వర్గంకి సంబంధించిన ఉంటాయి. అండ్ దాని మీద ఇప్పుడు ఒక హ్యూజ్ డిబేట్ నడుస్తుంది మార్కెట్లో. అపార్ట్ ఫ్రమ్ దట్, ముస్లిం కమ్యూనిటీ ఓటు బ్యాంక్ అన్నది ఎస్ఐఆర్ రూపంలో 93 లక్షల ఓట్లు తగిలించి తమాషా చూసిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఇంకొక పెద్ద గుణపాఠం. దీనికన్నా ముందు బీహార్ తొలగించారో తొలగించలేదో, దీనికన్నా ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో వైఎస్ఆర్సీపీని ఓడగొట్టడానికి 40 లక్షల ఓట్లు తొలగించిన ఉదంతం చూడండి. సో ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టినప్పుడు ఇవాళ ఎంత బుల్డోజింగ్ సిచ్యువేషన్స్లో రేపొద్దున ఒక పార్టీ నన్ను కన్సిడర్ చేస్తుందా చేయదా, రూలింగ్ పార్టీ విధానం ఇదో కాదో అన్న కాకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ ముందుగానే పసిగట్టిన రఘురామ కృష్ణరాజు గారు ఒక ఫెయిల్యూర్ ఉండబట్టే కదా ఇవన్నీ అంత అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడగలిగాడు ఆయన. సో ఇక్కడ కొన్నిసార్లు కొన్ని స్థాయి కలిగిన వ్యక్తుల యొక్క స్టేట్మెంట్స్ దాని పూర్వపరాలని చాలా స్ట్రాటజికల్గా చూడాలి. లాస్ట్ టైం చూడండి, మీరు గమనించట్లేదు, పవన్ కళ్యాణ్ రీఛార్జ్ అవ్వడం మన రఘువీరారెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కాపు సామాజిక వర్గాన్ని, నెక్స్ట్ చౌదరి సామాజిక వర్గాన్ని ఏకతాటి మీద తెచ్చింది పవన్ కళ్యాణ్ గారిని, ఇవాళ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు మాడుతున్నాం. బట్ ఈ రోజు దాకా జరగని ఒక అద్భుతాన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసి వాళ్ళిద్దరికీ ఆర్తపల్లిలో 151 స్థానాలు గెలిచినట్టు 11 స్థానాలకు పడిపోయాడు. సో ఈ ఈక్వేషన్స్లో వెన్ కన్సాలిడేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర నేను ఇక్కడ రీసెంట్గా కూడా చెప్తున్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్కి అసలు ఏటి స్థాయి లేదు. అతనికి ఢిల్లీలో దొల్లగొట్టి దోప వేసి పంపించారు, కానీ ఆంది తుఫాను ఇలాంటి పెద్ద పెద్ద పకోడీ కబుర్లన్నీ బయటికి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఇవాళ మూడో కంటికి తెలియకుండా ఇవాళ ఆల్మోస్ట్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఒక కాన్క్లేవ్ టైప్లో నడుస్తుంది అశోక్ హోటల్లో. ఈ పరిణామాలు దేనికి సంతరించుకుంటున్నాయి? ఇక్కడ నాకు తెలిసి శివసేన టైప్లో జల్ల కొట్టడానిక. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ మన అమిత్ షా స్టేట్మెంట్ కూడా మీరు క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే, మేము ఎవరితోనే ఇక మీద పొత్తులు ఉండవు, స్వతంత్ర ప్రతిపత్తితో నిలబడతామని. కానీ రఘురామ కృష్ణరాజు గారి స్టేట్మెంట్ ఇవాళ పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్తో ఉట్టికెగరలేని స్వర్గానికి ఎగిరినట్టు అక్కడే దిక్కుదేవం లేదు ఆయనకి ఆంధ్రప్రదేశ్లో. ఈసారి తెలుగుదేశం కన్సిడర్ చేయకపోతే వెనకాల భరోసా ఇచ్చింది బీజేపీ అన్న ప్రాస్పెక్ట్లో కనుక మీరు ఆలోచించగలిగితే ఈ సదరన్ స్టేట్లో ఎస్ఐఆర్ ఎఫెక్ట్తో రేపొద్దున బీజేపీకి పరోక్షంగా కొన్ని సామాజిక వర్గాల ఈక్వేషన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారో చూసుకోమనండి. అది ఉపద్రవం యువతలో ఎందుకు పనికి రాకుండా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు ఉండి కూడా ఏం చేస్తున్నారో చూడమనండి. ఒక్కొక్కసారి ఒక జాతీయ స్థాయిలో 16.5 కోట్ల ఓట్లు తొలగింపు అన్న దాని మీద జనగణన జరగనప్పుడే 16.5 కోట్లు అన్నప్పుడు 145 కోట్ల పైచీలకి దేశ జనాభా అని చెప్తున్నప్పుడు ఇంకా జనాభా పెరగాలి కానీ తగ్గడం ఏంటి? అంతే కదా. సరే, డూప్లికేట్ ఓట్లు అనుకోవచ్చు, దొంగ ఓట్లు అనుకోవచ్చు, అవి 16.5 కోట్లు దేశవ్యాప్తంగా తొలగిస్తున్న దగ్గర పోనీ జనన మరణాలను బేస్ చేసుకున్న మరణాల సంఖ్య ఎక్కువ ఉంది, ఇప్పటిదాకా ఓట్లు తొలగించలేదని ఒక వై కాంట్ దే ఎస్టాబ్లిష్. అవును, ఇప్పుడు 4 కోట్ల 12 లక్షలు అంత ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు, ఇక్కడ తెలంగాణ దగ్గర 3.8 ఎంతో చెప్తున్నారు. సో ఈ ప్రాస్పెక్టివ్లో ఇక్కడ ఇంత ఓటు బ్యాంక్ ఎలా పోతుంది?
ప్రపంచంలో చాలా కేటగిరికల్గా ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎస్సీ ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఎస్టీ ఓటు బ్యాంక్ ఎంత ఉంది, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఎంతసేపు అండి గవర్నమెంట్లో వాళ్ళు డేటా తెచ్చుకోవడం. ఈ డేటా ఎఫెక్ట్ ఎక్కడికి పడుతుంది? రూలింగ్ పార్టీకి అడ్వాంటేజే కదా. ఖచ్చితంగా. దీన్ని నిన్నట్టు ఇప్పుడు ఒక పక్క చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే సంక్షేమాలు కూడా రెండు రాష్ట్రాల్లోనూ అనౌన్స్మెంట్ పెద్దగా ఉండి సంక్షేమాలు రీచ్ అవ్వట్లేదు. ఇదే కదా లీడ్ అయ్యేది ఎలక్షన్కి. ఇప్పుడు బిలో పవర్టీలో ఉన్న కొన్ని అధపాతాలలో ఉన్న సామాజిక వర్గాలకే కదా ఈ సంక్షేమాలు అందేవి. వీళ్ళని అడ్రస్ చేయడానికి సంక్షేమాలు అనే తాయిలాలు ఇచ్చి కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు గాలికి వదిలేసాయి రెండు రాష్ట్రాల్లోనూ. సో దీని మూవ్ ఏంటి? ఖచ్చితంగా దాని మీద ఉపద్రవం ఉంది. ఇలాంటి టైం, దిస్ హార్డ్ టైం. ఓ మందకృష్ణ మాదిక్ గారు కానీ లేకపోతే ఊరికి ఇక్కడ కూర్చుని పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రవచనాలు చెప్పుకున్న క్రైస్తవ సామాజిక వర్గాలు ఇలాంటి వాళ్ళు చేతమని తెచ్చుకోవాలి. వాట్స్ హ్యాపనింగ్ అన్న దాని మీద. ఏదో రాజకీయ పార్టీలు వాళ్ళు లిస్టులు పట్టుకుని వాళ్ళు ఉన్నాయి పోయి అని లెక్కెట్టుకుని పోతారు. వాళ్ళకేం స్థిరమైన ఓటు బ్యాంక్ కాదు కదా, వాళ్ళు కాదు కదా శాసించేది. వాళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ కూడా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఉదాహరణగా తెలుగుదేశం ఓటు అనుకున్నా సరే, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఓటు అనుకున్నా సరే, ఈ ఎఫెక్టివ్ సిచ్యువేషన్స్ని ఎవరైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు పరకాల ప్రభాకర్ గారు ఒక పెద్ద మనిషిగా ఒక ముందే చేతమని ఇస్తున్నాడు. ఇవన్నీ డాట్స్ మ్యాచ్ చేసుకుని రండి వేర్ ఇట్ ఈస్ లీడింగ్ అన్నది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయితే 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తారు. ఇది కొన్ని సామాజిక వర్గాలని రాజకీయంగా చెరిపే ప్రయత్నంగానే దీన్ని చూడాలని పరకాల ప్రభాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక వార్నింగ్ అయితే ఆయన ఇచ్చారు. అంటే ఏ సామాజిక వర్గాల గురించి ఆయన చెప్పదలుచుకున్నారంటే మీరేం చెప్తారు? నేను ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఫస్ట్ డెంట్ పడుతుందండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కన్వర్టెడ్ క్రిస్టియన్ మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నా. అది సాధారణంగా ఆ బిలో పవర్టీ సామాజిక వర్గాల నుంచి ఈ కన్వర్షన్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా అంటే ఇక్కడ నేను ఇంత ప్రాస్పెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది చూస్తే క్రైస్తవ ఓటు బ్యాంకు, బిలో పవర్టీలోని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కొంత స్థిరీకరించబడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రాథమికంగా కాళ్ళు నరికే కార్యక్రమం తెరలేపబడింది. ఈ జాగ్రత్తగా గమనించాను. సో ఇక్కడ మాకు అక్కర్లేదని చెప్తున్న ఒక డెలిబరేషన్ స్టేట్మెంట్ రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే ఇచ్చారో, దీని పక్క ఎఫెక్టివ్ సిచ్యువేషన్స్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అసలు వాట్ కెపాసిటీ మీరు అట్లా మాట్లాడుతున్నారని పార్టీ పరమైన ఒక చర్యో ప్రతిచర్యో ఆయన మీద మాడాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. లేదు, ఈ నీడ్స్ టు సీక్ అన్ ఎక్స్ప్లెనేషన్ కదా అట్లీస్ట్. నిజంగా వాళ్ళు రాజ్యాంగబద్ధ ఉప సభాపతిగా ఉన్నాడు ఆయన. ఆ పదవి ఈజ్ నాట్ ఎట్ ఆల్ కాదు కదా. ఇవాళ నియోజకవర్గం ఎమ్మెల్యే ఫస్ట్, తర్వాత ఉపసభాపతి, అండ్ ఈజ్ హ్యాపన్ టు బి ఏ ప్రైమ్ ఆఫీసర్. ప్రజాప్రతినిధిగా ఉండే ఒక వర్గం ఓట్లు తనకు అవసరం లేదని చెప్పకూడదు కదా. అది వేరే సార్, మీరు అది పర్సనల్ ఫ్రంట్లో చూస్తున్నారు. బట్ ఇన్ ద లార్జర్ ప్రాస్పెక్టివ్ ఎస్ఐఆర్ది ఉపసభాపతి కేటగిరీలో ఉన్న వ్యక్తికి ఆ పార్టీ ప్రాథమిక అవగాహన ఉండదని నేను అనుకుంటాను. వాళ్ళు పరకాల చెప్పక మునిపే మచ్ హెడ్ ఆఫ్ ఎనీబడి. ఈ డిబేట్ అప్పుడు పెట్టాలి మీరు. అవును. సో గ్యారంటీగా ఈ సెన్సిటివిటీ ఇట్లా స్ట్రైవ్ అవుతుంది అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దగ్గర రేపు లిస్టులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇవాళ నుంచి 12 రోజులు బృహత్తర కార్యక్రమం అది. సో ఈ ఓట్లు పోయిన తర్వాత ఎవడు ఏం చేయలేదు, రూలింగ్ గవర్నమెంట్ ఏం చేయలేదు. గతంలో నేను వైఎస్ఆర్సీపీని నెత్తినోరు కొట్టుకుని చెప్పింది అదే. 40 లక్షల ఓట్లు పోతే ఏం చేయగలిగింది? రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళే, వ్యవస్థ వాళ్ళ చేతిలోనే ఉంది. అంటే ఎలా ఇది ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పాలండి? ఎందుకంటే ఒకవైపు సార్ మీరు ఎస్ఐఆర్ అయితే ఈవీఎం లేకపోతే ఎస్ఐఆర్ నో, ఇవి నేను చెప్పదలుచుకోలేదు సార్. జనగణన ఎందుకు మొదలెట్టరు? సెన్సస్ ఈ రాజకీయ పార్టీలు అన్ని పక్క పోయి ఫస్ట్ జనగణన మీద కదా. ఇప్పుడు ఉదాహరణకి 145 కోట్లు ప్రజలు ఎస్టాబ్లిష్ అయ్యారు అనుకోండి సార్, 16 కోట్లు ఎందుకు పోతారు? ఇప్పుడు మండల స్థాయిలోను సచివాలయ వ్యవస్థ స్థాయిలో ఇవాళ 2200 మంది ప్రజలు ఉన్న ఒక్కొక్క దగ్గర ఎన్ని జననాలు ఎన్ని మరణాలు ఒక 5 సంవత్సరాల్లో లిస్ట్ అవుట్ చేయడం ఎంతసేపు అండి? జననాలన్నీ ఎగ్జిస్టింగ్ లిస్ట్కి యాడ్ చేయడమే కదా, మరణాలు డిలీషనే కదా. అంతే కదా. ఒక 2200 స్థాయిలో మండలంలోనే 2 నిమిషాల్లో పని అవుతుంటే ఉన్న మండలాలు 13,000 17,000 చిల్లర మండలాలు ఉన్నాయి. ఎన్ని ఉండి లేదండి మండలాలు ఎన్ని ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో మండలాలు 63 మండలాలు. 63 మండలాలు మండలాలతో కలిపి ఎంతసేపు అంటే గణన చేయడం. సో ఇవన్నీ చూస్తుంటే ఇట్స్ అడ్వాంటేజ్ ఒకరు క్రియేట్ చేసుకుంటున్నారు సార్. అందుకే వీళ్ళు కూడా చిరతలపర్వంలో భజనలు చేసుకుని ఎన్డీఏ కాన్క్లేవ్ మీటింగ్లో కూర్చొని మీరు కాబట్టి ఇలా జరిగింది, 25 years ట్రాక్ రికార్డు, ముఖ్యమంత్రిగాను సక్సెస్ఫుల్ నేరేషన్స్, ప్రధానమంత్రిగా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ ఎవరు ఎందుకు మాట్లాడరు? నేను చంద్రబాబు గారు మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండు యాంటీ ఇన్కంబెన్సీతోనే లీడ్ అవుతాయి. అంతే కదా. ఇలాంటి వ్యక్తి ఒక 3-4 టర్ములు పనిచేసిన వ్యక్తికి యాంటీ ఇన్కంబెన్సీ యాడ్ అయ్యి ప్రతిసారి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ చంద్రబాబు గారికి యాంటీ ఇన్కంబెన్సీ అనే పదవే ఉండదా?
ఎక్కడైనా ఒక డిసెంట్ కానీ ఒక అటాకింగ్ మోడ్ కానీ ఒక రాజకీయ పార్టీలు చేసే పరిస్థితి ఎక్కడ లేనప్పుడు జరుగుబాటు అంత సుఖం లేదని ఈ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది అందుకే అయితే ఈవీఎం లేకపోతే ఎస్ఐఆర్ అని ఎక్స్క్యూజెస్ తీసుకుని బతికేస్తారు. తీసుకొని బతికేస్తున్నారు. కానీ ఒరిజినల్ వాట్ ఎగ్జాక్ట్లీ టేకింగ్ ప్లేస్ అన్నది మీద ఎక్కడ డిబేట్ జరగట్లేదు. ఇదన్నిటికీ ఎప్పుడు మొదలు చెప్పింది నుంచి ఇప్పటిదాకా చెప్పింది జనగణన. అంటే ఈ తరహా ప్రక్రియ అంటే ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమైంది ఓటు, అటువంటి ప్రక్రియను చాలా అపహాస్యం చేసే పరిస్థితి ఎదర్ ఈవీఎం ఆర్ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నడుస్తుంది గత కొద్ది కాలంగా. అంటే ఇలాగే కొనసాగితే ఇంకా ఓటు అనే ఆ హక్కును వదిలేసుకోవాల్సింది. 2 విషయాలు చెప్తా సార్ మీకు. ఎస్ఐఆర్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయింది ఎగ్జాంపుల్. మీరు దీనికన్నా ముందు ఈవీఎంల మీద అపవాదులు ఉన్నాయి. కానీ దానికన్నా ముందు తెలుగు రాష్ట్రంలో 40 లక్షల ఓట్ల తొలగింపు మీద ఎందుకు మాట్లాడరు మీరు? అవును, 2024లో ముందు జరిగింది. సో ఈ ఎఫెక్ట్ దేని మీద ఉంది చెప్పండి? ఒక గవర్నమెంట్ని కింద కొలాప్స్ చేయడానికి 11 స్థానాలకు పరిమితం చేయడానికి ఎలా ఉపయోగపడిందో తెలుసుకోమనండి. అవును, ఇది ఒక వ్యవస్థ. ఎలక్షన్ కమిషన్ అనే మోనోపలీతో చేస్తున్న ఒక దాష్టికాన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటి కనుక్కోండి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ 14 to 19 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ముందు డిసెంట్ తెలియజేస్తున్న నిరసన తెలియజేసుకుంటూనే కూర్చున్నాడు కదా ఆయన. గవర్నమెంట్ అన్నోడికి హ్యూజ్ హ్యూమిలేషన్ 23 స్థానాలే కదా. ఇక్కడ కూడా 40 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత 151 స్థానంలో ఉన్న గవర్నమెంట్ హ్యూజ్ హ్యూమిలేషన్తో 11కి పడిపోతే అప్పుడు ఎస్ఐఆర్ ఉందా? మిషన్స్ అని ఎక్స్క్యూజ్ సార్. ఇంకోటి ఎస్ఐఆర్ ద్వారా ఇప్పటివరకు 6.5 కోట్ల ఓట్లు తొలగించారు. అంటే దాదాపు 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఇంచుమించుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఓటింగ్ని అంటే మొత్తం దేశ రాజకీయాలు దేశంలోని ఓట్ల నుంచి 2 రాష్ట్రాల ఓట్లను తొలగించారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 విషయాలు చెప్తా సార్. ఇప్పుడు రామారావు గారు 1983లో పార్టీ పెట్టిన 6 కోట్లు ఆంధ్రలో ఉన్నారు. మళ్ళీ ఆ ఫిగర్ని ఏమైనా కన్ఫైన్ చేస్తారా? అదే కదా, నాకు అదే డౌట్గా ఉంది. జనాభా పెరిగిందని ఒక పక్క వస్తున్నాం మనం. ఎంతసేపు వాళ్ళకి నచ్చిన స్టేట్లో పెరగరా? 27% ఓటు బ్యాంక్ ఉన్న ముస్లిం కమ్యూనిటీ వెస్ట్ బెంగాల్లో జనాభా పెరగలేదంటే బీహార్ అదే ఉపద్రవం, యూపీ అదే ఉపద్రవం.